సమరం న్యూస్ ఛానల్కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు: విశాఖ ఉక్కుకు ఊపిరి, ఏపీకి 4 కుంకి ఏనుగులు, వచ్చే ఏడాది నుంచి 6 బడుల విధానం రద్దు, సచివాలయాలకు రిజిస్ట్రేషన్ కార్యాలయ గుర్తింపు ఉపసంహరణ, డేటా కేంద్రాలకు ప్రత్యేక పాలసీ, సిల్వర్ సునామీ, పెట్రోకెమికల్స్ పెట్టుబడులకు ఏపీ అనుకూలం, కర్ణాటక సీఎం సిద్ధరామయ్యపై కేసు, నస్రల్లా లక్ష్యంగా భీకర దాడి, విద్యార్థిని బలిచ్చిన పాఠశాల యాజమాన్యం, పర్యాటక రంగానికి పారిశ్రామిక హోదా, అమరావతిలో ప్రపంచ స్థాయి కేంద్రీయ గ్రంథాలయం, 2వ టెస్టుకి వర్షం అంతరాయం, బ్యాక్టీరియా కణాల్లో జ్ఞాపకాల సంక్రమణ. ఈరోజు వార్తలను చూద్దాం. విశాఖ ఉక్కుకు ఊపిరి. ఆంధ్రుల హక్కుగా ఖ్యాతిగాంచిన విశాఖ ఉక్కు పరిశ్రమకు ఊపిరి పోసేందుకు కేంద్రం అడుగులు వేస్తోంది. ప్రభుత్వ రంగ సంస్థ అయిన స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్లో విశాఖ ఉక్కును విలీనం చేసే అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తోంది. ప్లాంట్ మనుగడకు ఇదే సరైన ప్రత్యామ్నాయంగా భావిస్తుండటంతో సెయిల్లో విలీనం దాదాపు ఖరారయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. 2 బ్లాస్ట్ ఫర్నేస్లు మూతపడి ఆర్థిక కష్టాలతో కొట్టుమిట్టాడుతున్న ప్లాంట్ను తిరిగి పూర్తిస్థాయి సామర్థ్యంతో నడిపేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. కూటమి ప్రభుత్వం చొరవతో చోటు చేసుకుంటున్న ఈ పరిణామాలు 1324 రోజులుగా కార్మికులు చేస్తున్న పోరాటానికి ఫలితాన్ని చూపించనున్నాయి. విలీన ప్రతిపాదనపై స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా ఎన్ఎండీసీతో చర్చలు జరుగుతున్నాయి. విలీనానికి కొన్ని సాంకేతిక అంశాలు అడ్డుపడుతున్నా పరిష్కారం ఆలోచిస్తున్నామని కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ పేర్కొన్నారు. ఇటీవల కేంద్ర ఉక్కు మంత్రి కుమారస్వామి 2 రోజుల కిందట రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి లోకేష్ సైతం విశాఖ పర్యటనలో స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరణ కాకుండా చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చిన అంశాన్ని ఈ సందర్భంగా పలువురు ప్రస్తావిస్తున్నారు. ఏపీకి 4 కుంకి ఏనుగులు. ఆంధ్రప్రదేశ్కు దసరా తర్వాత 4 కుంకి ఏనుగులు ఇవ్వనున్నట్లు కర్ణాటక అటవీశాఖ మంత్రి ఈశ్వర్ బి ఖండ్రే ప్రకటించారు. వాటి నిర్వహణలో శిక్షణ పొందిన మావటీలను సైతం కొన్నాళ్లపాటు పంపిస్తామని వెల్లడించారు. తమ రాష్ట్రంలో ప్రస్తుతం 35 నుండి 40 కుంకి ఏనుగులు ఉన్నాయని, వాటిలో 18 దసరా ఉత్సవాల్లో పాల్గొనేవని తెలిపారు. మిగతా వాటిలో నుంచి 4 ఏపీకి పంపిస్తామన్నారు. వచ్చే ఏడాది నుంచి 6 బడుల విధానం రద్దు. పాఠశాల విద్యా వ్యవస్థను గాడిన పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఉపక్రమించింది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి అనేక సంస్కరణలు తీసుకురాబోతోంది. గత ప్రభుత్వ హయాంలో ప్రవేశపెట్టిన 6 రకాల బడుల విధానాన్ని రద్దు చేసి ప్రాథమిక, ఉన్నత పాఠశాలల విధానాన్ని తీసుకురావాలని భావిస్తోంది. దీనిపై పాఠశాల విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. ఉన్నత పాఠశాల 5 కిలోమీటర్ల కంటే దూరం ఉంటే అక్కడ మాత్రమే ప్రాథమికోన్నత బడిని ఏర్పాటు చేయనుంది. ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణకు గత ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులు 117ను రద్దు చేసి బడులను పటిష్టం చేయడంపై దృష్టి పెట్టింది. సచివాలయాలకు రిజిస్ట్రేషన్ కార్యాలయ గుర్తింపు ఉపసంహరణ. గత ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయాలను సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలుగా గుర్తిస్తూ జారీ చేసిన ఉత్తర్వులను రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించుకుంది. వార్డు, గ్రామ సచివాలయాల అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ, పంచాయతీ కార్యదర్శులను జాయింట్ సబ్ రిజిస్ట్రార్లుగా గుర్తిస్తూ ఇచ్చిన ఉత్తర్వులను వెనక్కి తీసుకున్నట్లు రాష్ట్ర రిజిస్ట్రేషన్ స్టాంపుల శాఖ ఐజీ శేషగిరిరావు తెలిపారు. ఈ ఉత్తర్వులు వెంటనే అమల్లోకి వస్తాయని చెప్పారు. డేటా కేంద్రాలకు ప్రత్యేక పాలసీ. రాష్ట్రంలో డేటా సెంటర్ల ఏర్పాటుకు సంబంధించి ప్రత్యేక పాలసీ తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. విశాఖ కేంద్రంగా డేటా సెంటర్ను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. వాటి ద్వారా
భవిష్యత్తులో విస్తృత ఉపాధికి అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తోంది. భవిష్యత్తులో క్లౌడ్ సాంకేతికత కీలకంగా మారుతుందని, ఆ రంగంలో లభించే ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకునేలా సంస్థలను ఆకర్షించడమే లక్ష్యంగా పాలసీ నిబంధనలు ఉండాలని సీఎం చంద్రబాబు అధికారులకు సూచించారు. సిల్వర్ సునామీ ఉత్పాదనలో కీలకమైన యువతరం సంఖ్య తగ్గి వయోధికుల సంఖ్య పెరుగుతున్నట్లు ఈ పరిణామానికి ఆర్థికవేత్తలు సిల్వర్ సునామీగా నామకరణం చేశారు. ఈ సునామీని తట్టుకోవటం కోసం ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలు సమాయత్తమవుతున్నాయి. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా వయోధికుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. 2022 ఐక్యరాజ్యసమితి గణాంకాల ప్రకారం ప్రపంచంలో 77.1 కోట్ల మంది 65 ఏళ్ల పైబడిన వారున్నారు. అంటే మొత్తం జనాభాలో వీరు దాదాపు 10%. ఈ సంఖ్య రాబోయే రోజుల్లో వేగం పుంజుకుంటుందని ఐరాస అంచనా వేసింది. వివిధ దేశాల్లో జనాభా వృద్ధి, తగ్గుతున్న శిశుమరణాల రేటు నేపథ్యంలో 65 ఏళ్లు పైబడిన వారి సంఖ్య పెరగటం అనివార్యమని ఐరాస నిపుణులు అంటున్నారు. 2050 నాటికి వీరి వాటా 16%, ఈ శతాబ్ది అంతానికి 24% చేరుకుంటుందని భావిస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను మా సమరం ప్రగతి ఛానల్లో వీక్షించండి. పెట్రోకెమికల్స్ పెట్టుబడులకు ఏపీ అనుకూలం. గుజరాత్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్లో 3 పెట్రో ఇండస్ట్రియల్ రీజియన్ల ద్వారా 2.43 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు ఆకర్షించి 3.7 లక్షల మందికి ఉపాధి కల్పించాలన్నది కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని కేంద్ర రసాయన, ఎరువుల శాఖ కార్యదర్శి నివేదితా శుక్లా వెల్లడించారు. వికసిత్ భారత్లో భాగంగా వచ్చే 5 ఏళ్లలో ఆ లక్ష్యాన్ని చేరుకుంటామని ప్రకటించారు. పెట్టుబడిదారులకు ఆంధ్రప్రదేశ్లో అనుకూల వాతావరణం కనిపిస్తోందన్నారు. కర్ణాటక సీఎం సిద్ధరామయ్యపై కేసు. మైసూర్ నగరాభివృద్ధి సంస్థ స్థలాల పంపిణీ అక్రమాల్లో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై ఆ రాష్ట్రంలో కేసు నమోదైంది. మైసూర్ లోకాయుక్త ఎస్పీ ఉదేశ్ శుక్రవారం ఈ కేసు నమోదు చేశారు. మూడా అక్రమాలపై విచారణ చేపట్టిన సంబంధిత కోర్టు 3 నెలల్లో సమగ్ర నివేదిక ఇవ్వాలని ఇటీవల లోకాయుక్తను ఆదేశించిన క్రమంలో ఈ చర్యలు చేపట్టారు. సహకార్యకర్త స్నేహమయ్యి కృష్ణ చేసిన ఫిర్యాదుపై విచారణ చేపట్టిన కోర్టు ఈ తీర్పు వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ కేసులో ముఖ్యమంత్రి A1, ఆయన సతీమణి పార్వతి A2, బావుమర్ది మల్లికార్జున స్వామి A3, భూములు విక్రయించిన దేవరాజు A4, ఇతరులను A5 నిందితులుగా పేర్కొన్నారు. సీఎంపై భూ ఆక్రమణల నియంత్రణ, అవినీతి నిరోధక, ఫోర్జరీ, బినామీ ఆస్తుల పరిరక్షణ, అధికార దుర్వినియోగం తదితర అభియోగాల కింద పలు సెక్షన్లు పెట్టారు. ఈ క్రమంలో తన రాజీనామా కోసం విపక్షాలు చేస్తున్న డిమాండ్పై శుక్రవారం ఉదయం సిద్ధరామయ్య స్పందిస్తూ గోద్రా కేసులో ఆనాటి గుజరాత్ సీఎం నరేంద్ర మోదీ రాజీనామా చేశారా? అక్రమ గనుల తవ్వకాల కేసులో బెయిల్పై ఉన్న కేంద్ర మంత్రి కుమారస్వామి నుంచి ప్రధాని రాజీనామా కోరారా అంటూ ప్రశ్నించారు. తాను తప్పు చేయలేదని, రాజీనామా చేయనని స్పష్టం చేశారు. నస్రల్లా లక్ష్యంగా భీకర దాడి. లెబనాన్ రాజధాని బీరూట్పై ఇజ్రాయెల్ శుక్రవారం కనీ విని ఎరుగని స్థాయిలో విరుచుకుపడింది. బాంబుల వర్షం కురిపించింది. హెజ్బొల్లా అధిపతి హసన్ నస్రల్లా లక్ష్యంగా ఈ దాడి చేసినట్లు సమాచారం. ఈ దాడిలో ఆయన మరణించారా లేదా సురక్షితమా అనే దానిపై స్పష్టత లేదు. నస్రల్లా సురక్షితంగా ఉన్నారని హెజ్బొల్లా వర్గాలు చెబుతున్నా ఇజ్రాయిల్ మాత్రం ఇంకా ధృవీకరించుకోవలసి ఉందని అంటోంది. నజ్రల్లా గురించిన సమాచారాన్ని సేకరిస్తున్నామని ఇరాన్ తెలిపింది. మరోవైపు ఈ దాడిలో 2 మృతి చెందగా 76 మంది గాయపడ్డారు. విద్యార్థిని బలిచ్చిన పాఠశాల యాజమాన్యం. ఉత్తరప్రదేశ్లోని హాథ్రస్లో అమానుష ఘటన చోటు చేసుకుంది.
నరబలి ఇస్తే పాఠశాల కీర్తిప్రతిష్టలు పెరుగుతాయన్న మూఢనమ్మకంతో నిర్వాహకులు 2వ తరగతి విద్యార్థిని హత్య చేశారు. సోమవారం జరిగిన ఈ దారుణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనలో పాఠశాల యజమాని సహా అతడికి సహకరించిన డైరెక్టర్, ప్రిన్సిపాల్, మరో 2 ఉపాధ్యాయులను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు శుక్రవారం వెల్లడించారు. వారు తెలిపిన వివరాల ప్రకారం తాంత్రిక పూజలను విశ్వసించే డిఎల్ పబ్లిక్ స్కూల్ యజమాని జశోధన్ సింగ్ పాఠశాల కుటుంబ శ్రేయస్సు కోసం ఓ బాలుడిని బలి ఇవ్వాలని డైరెక్టర్ అయిన తన కుమారుడు దినేష్ బఘేల్ను కోరారు. దీంతో ఈ నెల 23న పాఠశాల వసతి గృహంలో నిద్రిస్తున్న 2వ తరగతి విద్యార్థి కృతార్థ్ను బఘేల్ ఓ ఉపాధ్యాయుడి సహాయంతో అపహరించి ఏకాంత ప్రదేశానికి తీసుకెళ్లాడు. అక్కడ బాలుడు మేల్కొని ఏడవడంతో నిందితులు అతన్ని గొంతు నులిమి హత్య చేశారు. ఆ సమయంలో మరో ఉపాధ్యాయుడు, ప్రిన్సిపాల్ ఘటనా స్థలంలో కాపలాగా ఉన్నారు. అనంతరం నిందితులు చిన్నారి తల్లిదండ్రులకు ఫోన్ చేసి బాలుడి ఆరోగ్యం బాగోలేదని బఘేల్ కారులో ఆసుపత్రికి తరలిస్తున్నట్టు చెప్పారు. బాలుడి కుటుంబ సభ్యులు ఘటనపై తమకు సమాచారం అందించారని పోలీసులు తెలిపారు. పర్యాటక రంగానికి పారిశ్రామిక హోదా. పర్యాటక రంగానికి పారిశ్రామిక హోదా కల్పిస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. 15 రోజుల్లో పర్యాటక పాలసీ ప్రకటిస్తామని, పారిశ్రామిక రంగానికి ఇస్తున్న రాయితీలన్నీ అందిస్తామని వెల్లడించారు. 2024 నాటికి జీఎస్డీపీలో పర్యాటక రంగం వాటా 15 నుండి 20% ఉండాలని, విదేశీయులు సందర్శించే రాష్ట్రాల్లో దేశంలో ఏపీ 3వ స్థానంలో నిలవాలని ఆకాంక్షించారు. అమరావతిలో ప్రపంచ స్థాయి కేంద్రీయ గ్రంథాలయం. రాజధాని అమరావతిలో అత్యాధునిక సదుపాయాలతో ప్రపంచ స్థాయి కేంద్రీయ గ్రంథాలయం ఏర్పాటు చేయనున్నట్లు విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. రాష్ట్రంలోని గ్రంథాలయాలకు కొద్దిపాటి నిధులు వెచ్చిస్తే నిరుద్యోగ యువతకు అవి ఎంతగానో ఉపయోగపడతాయని, గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు గ్రంథాలయాల బలోపేతానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆయన సూచించారు. 2వ టెస్టుకి వర్షం అంతరాయం. ఈ పాటికి బంగ్లాదేశ్ ఇన్నింగ్స్ ముగిసిపోయి భారత బ్యాటింగ్ కూడా మొదలైపోయేదేమో. కానీ పేసర్లకు అనుకూలించేలా పరిస్థితులను మార్చిన వరుణుడే వారి జోరుకు బ్రేకులు వేశాడు. కాన్పూర్ను వర్షం ముంచెత్తడంతో భారత్ బంగ్లాదేశ్ 2వ టెస్టు తొలిరోజు ఆటలో 35 ఓవర్ల ఆటే సాధ్యపడింది. జరిగిన ఆటలో భారత్ ఆధిపత్యం స్పష్టం. యువ పేసర్ ఆకాశ్దీప్ చక్కటి బౌలింగ్కు తడబడ్డ బంగ్లా 80 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. వర్షం వల్ల ఆట నిలిచే సమయానికి ఆ జట్టు 3 వికెట్ల నష్టానికి 107 పరుగులతో నిలిచింది. బ్యాక్టీరియా కణాల్లో జ్ఞాపకాల సంక్రమణ. తమ శరీరాల్లో జన్యువుల చుట్టుపక్కల తలెత్తే తాత్కాలిక స్వల్ప మార్పులను బ్యాక్టీరియా కణాలు గుర్తించుకుంటాయని నార్త్ వెస్టర్న్, టెక్సాస్ సౌత్ వెస్టర్న్ విశ్వవిద్యాలయాల అధ్యయనంలో బయటపడింది. ఈ మార్పులు జన్యువుల్లో నిక్షిప్తం కాకపోయినప్పటికీ కణాలు ఆ జ్ఞాపకాలను తమ సంతతికి చేరవేస్తుండడం గమనార్హం. మామూలు ప్రాణులు తమ శారీరక గుణాలను భవిష్యత్ తరాలకు ఎలా సంతరింపజేస్తున్నాయనే దానిపై చాలా కాలంగా ఉన్న అంచనాలను ఈ అధ్యయన ఫలితాలు సవాల్ చేస్తున్నాయి. వంశపారంపర్యంగా సంక్రమించే శారీరక గుణాలను ప్రధానంగా డిఎన్ఏనే నిర్ధారిస్తుందని బ్యాక్టీరియా జీవశాస్త్రం భావన. కానీ జన్యువుల చుట్టుప్రక్కల క్రమబద్ధీకరణ, సంబంధ వ్యవస్థల స్థాయిలోనూ జ్ఞాపకాలు నిల్వ ఉంటున్నట్లు, ఇవి భవిష్యత్ తరాలకు సంక్రమిస్తున్నట్లు తాజాగా గుర్తించారు. అంటే డిఎన్ఏ మారకపోయినా పాత తరాన్ని ప్రభావితం చేసిన మార్పులు క్రమబద్ధీకరణ వ్యవస్థలో కొనసాగుతూ వస్తున్నాయన్నమాట. ఇవి కొత్త చికిత్సల రూపకల్పనకు దారితీయనున్నాయి. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. ఐఎన్ఎస్ అధ్యక్షుడిగా శ్రేయన్స్ కుమార్ ఎన్నిక. దేశంలోని వార్తాపత్రికలకు ప్రాతినిధ్యం వహించే ఇండియన్ న్యూస్ పేపర్ సొసైటీ అధ్యక్షుడిగా
2024-25 సంవత్సరానికి ప్రముఖ మలయాళ దినపత్రిక మాతృభూమి మేనేజింగ్ డైరెక్టర్ ఎంవి శ్రేయాన్స్ కుమార్ ఎన్నికయ్యారు. కిషిదా వారసుడిగా ఇషిబా. జపాన్ ప్రధానమంత్రి ఫుమియో కిషిదా వారసుడిగా మాజీ రక్షణ మంత్రి షిగెరు ఇషిబా ఎన్నికయ్యారు. సెమీస్లో గాయత్రి జోడీ. మకావు ఓపెన్ ప్రపంచ టూర్ సూపర్ 300 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత్కు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. స్టార్ షట్లర్ కిదాంబి శ్రీకాంత్కు చుక్కెదురవగా గాయత్రి గోపీచంద్ ట్రెసా జాలీ జోడీ సెమీఫైనల్లో అడుగుపెట్టింది. కోల్కతా గూటికి బ్రావో. వెస్టిండీస్ మాజీ ఆల్రౌండర్ డ్వేన్ బ్రావో క్రికెట్కు వీడ్కోలు పలికారు. 2021లోనే అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకున్న అతడు ఇప్పుడు ఆటకు పూర్తిగా స్వస్తి చెప్పాడు. కమిందు భారీ శతకం. కమిందు మెండిస్ అదరగొట్టాడు. న్యూజిలాండ్తో జరుగుతున్న రెండో టెస్టులో భారీ శతకంతో శ్రీలంకను తిరుగులేని స్థితికి చేర్చాడు. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి సమరం న్యూస్ ఛానల్లో మళ్ళీ కలుద్దాం. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం న్యూస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.